అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ప్రశ్నిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షాలు వస్తే ప్రజలందరినీ తక్షణమే ఆదుకోవాలి, ప్రజలందరికీ చనిపోయినటువంటి మృతులకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, మరి బాధితులకి సహాయం చేయాలి, వెంటనే కనీసం 30 నుండి 50 వేల రూపాయలు సహాయం చేయాలి, హెలికాప్టర్లను పంపించి హెలికాప్టర్లతోటి మరి మంచినీళ్ళు కావచ్చు, భోజనం కావచ్చు ఇమీడియట్గా తక్షణమే అందించాలని డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ హోదాలో నువ్వు మాట్లాడినప్పుడు, మరి ఈనాడు మెయిన్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మరి అదే పని ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వర్షాల వలన ఇల్లులన్నీ కూలుకుపోయి మొత్తం కొట్టుకుపోయి వాళ్ళ వస్తువులు సామాన్లంతా కూడా పాపం నీళ్ళల్లో కొట్టుకుపోయి తిననీకి తిండి లేక కనీసం మంచినీళ్ళు కూడా అందనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఈనాడు వాళ్ళెవరు కూడా నీకు కనిపించట్లే. కారెక్కి కార్మించలి టాటా చెప్పుకుంటూ పోతాంటివి. నువ్వు చేయాల్సింది అది కాదు. ఆనాడు ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే ప్రజలందరి దగ్గరికి గల్లీకి పోయి ఓట్లేపించుకోనికి పోయి అడుక్కున్నావో, అదేవిధంగా ఈనాడు అదే ప్రజల దగ్గరికి గల్లీకి కూడా పోవాల్సినటువంటి పరిస్థితి నీకు లేదా అని ప్రశ్నిస్తున్నా. మరి ఎన్నికల సమయంలో ఎందుకు పోయి ఓట్లు అడుక్కొని మరి ఆనాడు ఓట్లేపించుకొని దొంగ హామీలు ఇచ్చి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టినావు? ఈనాడు అదే గల్లీలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ వర్షానికి ఇళ్లలకు నీళ్ళు వచ్చి తాగనీకి మంచినీళ్ళు లేక నీ నియోజకవర్గమైన కొడంగల్లో కూడా పాప ఈనాటి వరకు కూడా మంచినీళ్ళు అందాక బాధపడుతున్నటువంటి పరిస్థితి, ప్రజల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి. మరి ఏం జరిగింది? ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు నువ్వు ఎందుకు నెరవేర్చట్లేవని ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నువ్వు తక్షణమే ఆదుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వలన రైతులందరూ కూడా ఎంతో బాధపడి కష్టాలు పడి అప్పులు తెచ్చి మరి పంటలు వేసినటువంటి పరిస్థితి. ఈనాడు ఎన్నో ఎకరాలు మొత్తం కూడా ఈ వర్షం కారణంగా పంట నష్టం పోయినరు. బాధపడుతూ ఏడుస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి తెలంగాణ రైతులు, మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. నువ్వు ఇచ్చేటువంటి 10,000 రూపాయలు దేనికి కూడా సరిపో. ఆనాడు అన్న విధంగా ప్రతిపక్ష హోదాలో ఏదైతే అన్నావో అదేవిధంగా మరి ఈనాడు చెల్లించు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఆనాడు ఏ విధంగా అయితే రైతులకి ఇంత చెల్లించాలి అని చెప్పినవో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు అదేవిధంగా చెల్లించు. ఆనాడు ఏ విధంగా అయితే వరద బాధితులందరికీ కూడా శాసనసభాపక్ష నేతలు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా వారి నెల జీతాన్ని మనం అందించాలని ఆనాడు ఏ విధంగా అయితే చెప్పినవో ఈనాడు అదే విధంగా మరి నీ శాసనసభాపక్ష నేతలకి అందరికీ కూడా చెప్పు. మరి నువ్వు నెల జీతం తీసి వాళ్ళందరికీ ఇద్దామని నువ్వు చెప్పు. మరి ఆనాడు మృతుల కుటుంబాలకు ఏ విధంగా అయితే 25 లక్షల రూపాయలు ఇస్తానన్నావో మరి అదేవిధంగా ఈనాడు 5 లక్షల రూపాయలు అని ఎట్లా మాట్లాడావు? అదేవిధంగా 25 లక్షల రూపాయలు అందించు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. అసలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారందరినీ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పైకి పోయి టాటా చెప్పి వస్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా నిజంగా వాస్తవానికి ఏ ఒక్క జిల్లాలో కూడా వరదలు వచ్చినటువంటి ఏ ఒక్క జిల్లాలో కూడా ప్రజాప్రతినిధులు పోయింది లేదు, వాళ్ళని పట్టించుకున్నది లేదు. మళ్ళీ మాట్లాడితే మేము 10,000 సాయం చేస్తాం, మేము ప్రజలందరి దగ్గరికి పోతాం, మేము వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పిస్తున్నాం, వసతి గృహాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా మంచి స్థానాలకు చేర్పిస్తున్నాం అని చెప్పడమే తప్ప ఏ ఒక్కటి కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని, మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలందరికీ సహాయం చేయాలని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.